లోపల హేటర్స్కి అందరికీ సవ్యంగానే జరిగిందని చెప్పుకోవచ్చు మనం. కల్టు బొమ్మ ఫస్ట్ హాఫ్ వచ్చేసి, సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం గుర్రాల సీన్లు వచ్చేసి గ్రాఫిక్స్ వాడకపోతే బాగుండేది. చిన్న చిన్నగా గుర్రాలు అంటే అంత గ్రాఫిక్స్ వాడాల్సిన అవసరం లేకుండే. బట్ కల్టు బొమ్మ ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్. కృష్ణ జాగర్లమూడి ఎందుకు వదిలేసింది తెలియదు, వ్యక్తిగత కారణాలలో. ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ అయితే కృష్ణ జాగర్లమూడి సూపర్ భయ మూవీ. సినిమా సూపర్ ఉంది నిజంగా. పవన్ కళ్యాణ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది యాక్షన్, రొమాన్స్. నిజంగా యాక్షన్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్లు కానీ అన్ని సూపర్ అనిపిస్తుంది. 2 సంవత్సరాలు అయింటుంది మినిమం బ్రో తర్వాత బబ్బా అనిపించింది బ్రో. కాబట్టి అనిపించింది చూడు వేరే వాళ్ళు సూపర్ అన్న. సూపర్ సూపర్ ఉంది అన్న, సూపర్ ఉంది. సూపర్ 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 మూవీ మస్తు ఉందన్న. జబ్బడొస్తుంది. కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్ అన్న. సూపర్ సూపర్. బాబులకు బాబు, కళ్యాణ్ బాబు సూపర్. బాగుందన్న సూపర్. బాగుంది సూపర్. బాగుందన్న సినిమా. బాగుందన్న సూపర్ ఉంది సినిమా. బాగుందన్న బాగుంది బ్రో. బాగుందన్న సూపర్ సూపర్ సూపర్. సెకండ్ హాఫ్ బాగాలేదని అంత సర్క్యులేట్ చేస్తున్నారు, అట్లేం లేదు. సెకండ్ హాఫ్ కూడా సూపర్ ఉంది. ఓవరాల్ సినిమా 100% ఎక్సలెంట్ సినిమా. అది మంచిగా ఉంది అన్న. ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచిగా థ్రిల్లింగ్. చాలా బాగుంది. సూపర్ బాగుందండి, బాగుంది. ధర్మం కోసం నిలబడడం అంటే భజన చేయడం కాదు, జనం కోసం నిలబడడం. సూపర్ హిట్ అన్న. ప్రతి షాట్ ఎక్సలెంట్ ఉందన్న. అసలు యాజ్ ఎ ఫ్యాన్గా కాదు, రియల్గా చెప్తున్నా. ప్రతి సీన్, ప్రతి షాట్ అయితే సినిమాటోగ్రఫీ చాలా బాగా తీశారు. ఎవ్రీ సీన్ చాలా బాగుందన్న. ఎంజాయ్ చేస్తారు, 200% ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఉందన్న. ఇది చావా సినిమా చావా సినిమాకే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా, అలాగే ఈ సినిమా కూడా చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇది కంప్లీట్లీ సనాతన ధర్మం రిలేటెడ్ సినిమా. అంటే సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందన్న. పార్ట్ 2 గురించి ఈగర్లీ వెయిటింగ్ అన్న. సూపర్ ఉంది సినిమా అయితే. బాగానే ఉందన్న. ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగింది. 7:30 సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇక బయట హైప్ చూస్తేనే మీకు అర్థమైపోతుండొచ్చు. సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే క్లైమాక్స్ ఒక లెవెల్. కాలర్ ఎగరేసుకొని బయటకు వస్తారు. సెకండ్ హాఫ్లో కొంచెం విఎఫ్ఎక్స్ ప్రాబ్లం అయింది, కానీ సినిమా మాత్రం సూపర్. ఇండస్ట్రీకి బాబు ఒక్కడే. సెకండ్ హాఫ్లో గ్రాఫిక్స్ ఒక్కటే కొంచెం మైనస్, మిగతాదంతా తోపు. అరాచకం అమ్మ మొగుడు పవన్ కళ్యాణ్, అది అంతే. బాక్స్ ఆఫీస్ తెంగుతున్నాం. పిఎస్పీకే బాక్స్ ఆఫీస్ తెంగుతున్నాం. చెప్పు సంవత్సరం మూవీ చాలా బాగుండే. లైక్ పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ బాగుంది, షూటింగ్ బాగుంది. పవన్ కళ్యాణ్ మళ్ళీ మంచిగా చాలా బాగుండే. ఫైట్ సీన్స్ చాలా మంచిగా ఉండే. లాస్ట్ ఎండింగ్ ఒక్కటి అలా మంచిగా లేకుండే అంతా. విఎఫ్ఎక్స్ అయితే వేస్ట్, పరమ వేస్ట్. విఎఫ్ఎక్స్ అయితే విఎఫ్ఎక్స్ ఒకటి, కానీ కళ్యాణ్ స్టేట్ ఫిలిం ఒక అజ్ఞాతివాసి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక మంచి సినిమా వస్తుంది. మంచి సినిమా బాగుందన్న. మూవీ అయితే సూపర్ ఉందన్న. మామూలు అసలు ఎలివేషన్స్ కానీ అయితే మామూలుగా లేవైతే. చూసాం బ్రో, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. ఈ మాత్రం చాలు, అయిపోద్ది. సూపర్ అన్న, సూపర్ బ్రో, బాగుంది అన్న. ఇరగదీసిండు అన్న. ఫైట్లు ఇరగదీసిండు అంతే. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఏ హీరో కూడా అన్ని ఫైట్లు చేయలేవు ఆ ఏజ్లో. ఓకే
మూవీ బ్లాక్ బస్టర్ అన్న. నేను నైట్ షో చూసిన, ఇప్పుడు చూసిన, సూపర్ ఉంది మూవీ.